Hey everyone, welcome back to day 6 of 10 days AI agents and automation series in Manhattan. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక ఇంటర్నల్ స్టాఫ్ AI ఏజెంట్ ఎలా బిల్డ్ చేయాలి, ఇంకా ఒక వెబ్సైట్లో ఎలా డిప్లాయ్ చేయాలి అని మీకు చెప్పబోతున్నా. ఇప్పుడు మనం ఏదైతే AI ఏజెంట్ బిల్డ్ చేస్తున్నామో ఆ AI ఏజెంట్ని ఫుల్గా కంపెనీ నాలెడ్జ్ బేస్ పైన ఫుల్ ట్రైన్ చేసి ఉంచుతాం. కాబట్టి ఎవరు ఏ క్వశ్చన్ కంపెనీ రిలేటెడ్గా అడిగినా వెంటనే చెప్పేస్తుంది. ఇప్పుడు మనం చేసేది ఏజెంటిక్ ర్యాగ్ కాన్సెప్ట్ యూస్ చేసి మనం చేస్తాం. ర్యాగ్ ఏజెంట్ అనేది బిల్డ్ చేయబోతున్నాం మన దాంట్లో. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు జస్ట్ 30 సెకండ్స్ ఏంటంటే, మన ఏ ఏజెంట్స్ అండ్ ఆటోమేషన్స్ కోర్స్ ఉంది కదా NITలో, ఈ కోర్స్ వచ్చేసి 80% ఆఫ్ అనేది నడుస్తుంది ఆ ఇయర్ ఎండింగ్ సందర్భంగా. సో ఇప్పుడు ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఎన్రోల్ అయిపోవచ్చు. జస్ట్ 2,999 పే చేసి ఎన్రోల్ అయిపోవచ్చు. వీక్లీ ఒక లైవ్ సెషన్ ఉంటుంది. ఇంకా కంటెంట్ అనేది 20+ అవర్స్ ఉంటుంది. మీకు 24/7 చాట్ సపోర్ట్ అనేది ఉంటుంది. మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఓన్లీ 4 days ఉంటుంది ఆఫర్. 4 days తర్వాత ఎండ్ అయిపోతుంది. మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫాస్ట్గా ఎన్రోల్ అయిపోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెట్టాం. అండ్ ఓకే, ఇంకా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా వర్క్లో, ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడైనా కొత్త PDF కానివ్వండి లేదా ఫైల్ గూగుల్ డ్రైవ్ ఫోల్డర్లో అప్లోడ్ చేస్తే ఆ ఫైల్ అనేది వెక్టర్ డేటాబేస్లో ఆటోమేటిక్గా అప్లోడ్ చేసేస్తుంది. దానివల్ల మనం ఎప్పుడైనా ఏజెంట్ని ఆ ఫైల్లో ఉన్న డేటా గురించి క్వశ్చన్స్ ఏమైనా అడిగితే దాని గురించి ఆన్సర్ అనేది చేస్తుంది అలా. సో ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని డెమో చూద్దాం ఎలా అప్లోడ్ చేస్తుందని. ఇక్కడ మనం వెక్టర్ డేటాబేస్ ఉంటుందా, ఫైన్కోన్ వెక్టర్ డేటాబేస్ యూస్ చేస్తున్నాం డేటా స్టోర్ చేయడానికి. ఇంకా ఇక్కడ ఒక నేమ్ స్పేస్ అనేది క్రియేట్ చేస్తాం, HR పాలసీ అని. ఈ నేమ్ స్పేస్లో మనం ఏదైతే డేటా అప్లోడ్ చేస్తామో అది మొత్తం స్టోర్ అవుతుంది ఇక్కడ. అండ్ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ పర్టికులర్ ఫోల్డర్ ఉందా, దీంట్లో నేను అప్లోడ్ చేసినప్పుడు మనది గూగుల్ డ్రైవ్ ట్రిగర్ అనేది, గూగుల్ డ్రైవ్ నోడ్ అనేది ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయ్యేసి మన వర్క్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దానికోసం నేను ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేశాను. ఆ డాక్యుమెంట్ దాంట్లో అప్లోడ్ చేస్తాను. మంది ఇక్కడ వన్స్ ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయ్యాక మన వెక్టర్ డేటాబేస్లో డాక్యుమెంట్లో ఉన్న డేటా మొత్తం ఫిల్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయింది. మనం ఇక్కడ NITలోకి వెళ్ళి ఎగ్జిక్యూషన్స్లో చూద్దాం మన వర్క్లో రన్ అవుతుందా లేదా అని. 1 minute అలా టైం తీసుకొని అప్పుడు రన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ పైన్కోన్ స్టోర్లో డేటా మొత్తం స్టోర్ చేసేసింది. ఆ డేటా మొత్తం వచ్చేసి ఇప్పుడు మనది ఇక్కడ పైన్కోన్ ఉంది కదా వెక్టర్ డేటాబేస్, ఈ డేటాబేస్లోకి మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను దీన్ని టెస్ట్ చేయడానికి వేరే NIT ఫ్లో ఏం చేస్తుందంటే, మన ఏజెంట్ క్రియేట్ చేస్తామా ఆన్సర్ చేసేది చాట్ బాట్, దానికి కనెక్ట్ చేస్తుంది. చూడండి, ఇది ఓపెన్ చేస్తా. ఈ వర్క్ ఫ్లో ఏం చేస్తుంది అంటే, మనం ఏమైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ అనేది ఇస్తుంది. ఎక్కడి నుంచి అడుగుతాం మనం క్వశ్చన్, దీన్ని నేను ఒక వెబ్సైట్లో డిప్లాయ్ చేశాను కాబట్టి వెబ్సైట్లో నేను ఏం క్వశ్చన్ అడిగినా ఇక్కడికి వస్తుంది ఆ క్వశ్చన్. దానికి ఆన్సర్ అనేది మళ్ళీ రెస్పాన్స్ బ్యాక్ వెళ్తుంది వెబ్ హుక్ ద్వారా. అంటే ఇన్సైడ్ దీని లోపల వెబ్ హుక్ అనేది ఫంక్షనాలిటీ అనేది అవుతుంది. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. రాక్ సాలిడ్ కన్స్ట్రక్షన్స్ అనే ఈ కంపెనీకి మనం బిల్డ్ చేసాం. ఇది నార్మల్గా లెవెల్లో ఒక ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ చాట్ ఐకాన్ కనబడుతుందా, ఇక్కడ మనం హాయ్ అని మెసేజ్ చేస్తే అది రెస్పాన్స్ ఇస్తుంది. ఇప్పుడు మనము ఆ డాక్యుమెంట్లో ఉన్న ఏమైనా క్వశ్చన్స్ అడుగుదాం. అందుకు ఒకసారి డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ అబౌట్ సెక్షన్ గురించి అడుగుదాం, కంపెనీ ఓవర్ వ్యూ. కాపీ చేస్తా, అక్కడ వెళ్ళి పేస్ట్ చేస్తా. ఇంకా UI ఉంది కదా, అది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. కుడ్ యూ ప్లీజ్ క్లారిఫై వాట్ స్పెసిఫిక్ డీటెయిల్స్ యూ నీడ్ అని. అలాగే కంపెనీ పాలసీస్, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. ఎస్, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏం అవుతుందంటే, బ్యాక్ ఎండ్లో అది ఏదైతే డేటా మనం స్టోర్ చేసామో ఆ డేటాని రిట్రీవ్ చేస్తుంది వెక్టర్ డేటాబేస్లో. రిట్రీవ్ చేసిన డేటాకి మన క్వశ్చన్కి చూస్తుంది. అంటే మనం అడిగిన క్వశ్చన్కి ఏ డేటా కావాలో దాన్ని బట్టి డేటా రిట్రీవ్ చేసి ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఆన్సర్ అనేది జనరేట్ చేసి మనకి ఇక్కడ వస్తుంది. లీవ్ పాలసీస్ గురించి అడుగుదాం. చూడండి, ఇక్కడ ఇచ్చింది
పేడ్ టైమ్ ఆఫ్ పీటీఓ 0 to 3 years ఆఫ్ సర్వీస్ 15 days యాన్యువల్ లీవ్. చూద్దాం ఇక్కడ ఎక్కడుంది మనకి లీవ్ పాలసీస్ థర్డ్ సెక్షన్ ఉంది. చూడండి ఇక్కడ 15 days per year, 3 years ఆఫ్ సర్వీస్. వేరే ఏమి ఇచ్చిందో చూద్దాం. మెటర్నిటీ లీవ్ 12 weeks paid at 100%. ఒకసారి అది ఓపెన్ చేసి చూద్దాం. 12 weeks paid at 100%. ఓకే, కెన్ బి టేకెన్ ఫ్రమ్ 4 weeks బిఫోర్ ఎక్స్పెక్టెడ్ డేట్. చూసారు, మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్లో ఉందో అదే ఇస్తుంది మనకి. దాన్ని అంటూ ఓన్గా ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసి ఇంకా దీంట్లో లేనిది అవేమి యాడ్ చేయట్లేదు. చూసారు కదా ఇలా వర్క్ అవుతుంది మంది. ఇప్పుడు వచ్చేసి దాన్ని ఎలా బిల్డ్ చేయాలి మీకు నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫాలో అయిపోండి, మీ ఎన్ఐటీని ఓపెన్ చేసి పెట్టుకోండి, ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం ఎలా బిల్డ్ చేయాలి 2 వర్క్ ఫ్లోస్, ఇంకా ఎలా డిప్లాయ్ చేయాలో మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిల్డ్ చేయడం అనేది పర్లేదు, ఇంకా డిప్లాయ్ చేయడం పార్ట్ వచ్చేసి ఎవరు చెప్పరు, నేను చెప్తాను మీకు లాస్ట్లో. సో కొత్త వర్క్ ఫ్లో అనేది ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మన ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ మనం ఏం చేయాలి, గూగుల్ డ్రైవ్ ట్రిగ్గర్ పెట్టాలి. మనం ఇప్పుడు బిల్డ్ చేసే వర్క్ ఫ్లో ఏంటంటే ఏదైనా ఒక ఫైల్ అనేది అప్లోడ్ చేస్తే అది వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. సో మనం ఫైల్ ఎక్కడ అప్లోడ్ చేస్తాం, గూగుల్ డ్రైవ్లో, కాబట్టి ఫైల్ అప్లోడ్ చేసిన వెంటనే ట్రిగ్గర్ అవ్వాలి. కాబట్టి ట్రిగ్గర్ నోడ్ అనేది గూగుల్ డ్రైవ్ పెట్టుకోవాలి. గూగుల్ డ్రైవ్ అని సెర్చ్ చేస్తే మనకి నోడ్ వస్తుంది, దాంట్లో ట్రిగ్గర్ నోట్స్ ఉంటాయి, చాలా కింద ఉంటాయి. ఆన్ చేంజెస్ టు ఏ స్పెసిఫిక్ ఫైల్ లేదా ఆన్ చేంజెస్ ఇన్వాల్వింగ్ ఏ స్పెసిఫిక్ ఫోల్డర్ అండి. ఆన్ చేంజెస్ ఇన్వాల్వింగ్ ఏ స్పెసిఫిక్ ఫోల్డర్ తీసుకోవాలి. మీరు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి మన గూగుల్ డ్రైవ్లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నా, NI10 డెమో అని. మీరు సపోజ్ అలా ఏదో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోండి. చేసి పెట్టుకున్నాక ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి ఫోల్డర్లో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాక వాచ్ ఫర్ ఉందా, అక్కడ ఫైల్ క్రియేటర్స్ పెట్టాలి. నెక్స్ట్ ఏం చేయాలి, మనం మనకి ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి ఏమొస్తుంది, దాంట్లోనే ఫైల్స్ వస్తాయి. నెక్స్ట్ మనం దీనికి ఫైల్ డౌన్లోడ్ చేయాలి, ఎందుకంటే దీనికి ఇక్కడ బైనరీ ఫార్మాట్లు ఇవ్వాలి. ఆ బైనరీ ఫార్మాట్లు ఉన్న దాన్ని డిఫాల్ట్ డేటా లోడర్ అనేది ఆ డేటా లోడ్ చేసుకుంటుంది. లోడ్ చేసుకొని చంక్స్గా కన్వర్ట్ చేసి అక్కడ వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. చూడండి ఇప్పుడు. సో మీరు గూగుల్ డ్రైవ్ ఇంకో నోట్ తీసుకోండి. ఇక్కడికి వచ్చేసి మధ్య గూగుల్ డ్రైవ్ సెర్చ్ చేయండి. గూగుల్ డ్రైవ్ సెర్చ్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ అని ఉంటుంది. డౌన్లోడ్ ఫైల్ అనేది తీసుకోండి. డౌన్లోడ్ ఫైల్ తీసుకున్నాక మన పాత్ ఉందా దాన్ని కనెక్ట్ చేసేయాలి. దాన్ని కనెక్ట్ చేసేసి ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి JSON.id అని ఉందా, అంటే మనకి ఇక్కడ పాత్ ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ యొక్క ఐడి కావాలి. దేనికి, మనం ఆ ఫైల్ డౌన్లోడ్ చేయడానికి. సో ఇక్కడ ఫైల్ ఐడి అనేది కింద ఉంటుంది మనకి, ఇక్కడ కింద JSON.id అని ఉందంటే ఐడి అనేది చూడండి, ఇక్కడ ఈ ఐడి డ్రాగ్ చేసి అక్కడ పెట్టుకోండి. పెట్టుకున్నాక మనం ఏం చేయాలి, ఒకసారి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం డౌన్లోడ్ అయ్యి వస్తుందో రాలేదు. చూడండి ఇక్కడ మనకి బైనరీ ఫార్మాట్లో డౌన్లోడ్ అయ్యి ఉంది. మనం ఏం చేస్తాం, ఇక్కడ నేను వేరే ఫోటో సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మన ఫోల్డర్ ఉందా, చూడండి ఇక్కడ బైనరీ ఫార్మాట్లో డేటా వచ్చేసింది. మనం దీన్ని పైన్కోన్ వెక్టర్ స్టోర్కి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ పైన్కోన్ వెక్టర్ స్టోర్ అనేది ఉంటుంది, ఆ నోడ్ తీసుకోవాలి. యాడ్ డాక్యుమెంట్స్ టు వెక్టర్ స్టోర్ అనే టైప్ ఆఫ్ నోడ్ తీసుకోవాలి. దాన్ని మనం ఏం చేయాలి, ఇక్కడ పైన్కోన్ ఇండెక్స్ అనేది సెలెక్ట్ చేయాలి. నాకు ఇక్కడ చూపిస్తుంది, మీకు చూపించదు, ఎందుకంటే మీరు క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి. క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీరు పైన్కోన్ ప్లాట్ఫామ్లోకి వచ్చేయండి. మీరు లాగిన్ అయిపోండి పైన్కోన్ ప్లాట్ఫామ్. లాగిన్ అయ్యాక మీకు ఇలా చూపిస్తుంది, ఫస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ పైన్కోన్ అని ఇలా చూపిస్తుంది. ఇక్కడ జనరేట్ APIకి పైన క్లిక్ చేస్తారు, నేమ్ ఇచ్చేస్తారు, తర్వాత కీ జనరేట్ చేసుకుంటారు. జనరేట్ చేసిన కీని కాపీ చేస్తారు, అక్కడ NI10లోకి వస్తారు, ఇక్కడ పెడతారు, సేవ్ చేస్తారు. ఓకే, అప్పుడు మన క్రెడెన్షియల్స్ అనేవి యాడ్ అవుతాయి.
కానీ ఇక్కడ ఇండెక్స్ చూపించదు, ఎందుకంటే మనం ఇండెక్స్ అనేది క్రియేట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు క్రియేట్ చేయాలి. దానికోసం ఇక్కడ డేటాబేస్ ఉంటుందా, దాంట్లోకి వెళ్ళాలి. డేటాబేస్లోకి వెళ్ళాక ఇక్కడ క్రియేట్ ఇండెక్స్ ఉందా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మోడల్ ఉంటుందా, మోడల్ వచ్చేసి టెక్స్ట్ ఎంబీడింగ్ 3 స్మాల్ ఉందా, అది సెలెక్ట్ చేయాలి మనం. అండ్ ఇక్కడ డైమెన్షన్ వచ్చేసి 1536 పెట్టుకోవాలి. ఇంకా అంతే, సర్వర్ వర్జీనియా. ఓకే, ఇప్పుడు నేమ్ ఏదో ఒకటి ఇవ్వాలి. నెక్స్ట్ క్రియేట్ ఇండెక్స్ పైన క్లిక్ చేయగానే ఇండెక్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం మళ్ళీ N10లోకి వచ్చేస్తే నో రికార్డ్ సెట్ అని వస్తుంది. ఇక్కడ N10లోకి వచ్చేద్దాం. ఇక్కడ మనకి ఇండెక్స్ అనేది చూపిస్తుంది. చూడండి, ఇండెక్స్ అని చూపిస్తుంది N10. మనం ఏం చేయాలి, ఎంబెడింగ్ ఇందాక 3 స్మాల్ సెలెక్ట్ చేసామా, దీనికి ఎంబెడింగ్ మోడల్ కావాలి, ఎందుకంటే టెక్స్ట్ మొత్తం ఎంబెడ్ చేస్తారు ఇది. సో ఓపెన్ అయ్యే ఎంబెడింగ్ మోడల్ తీసుకోండి, లేదా గూగుల్ గానే తీసుకోవచ్చు. గూగుల్ వెట్టెక్స్ ఫ్రీనే కదా, నా దగ్గర ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి తీసుకుంటున్నా. టెక్స్ట్ ఎంబెడింగ్ 3 స్మాల్ అని ఉంది, అది పెట్టుకోవాలి మేము మోడల్. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, మన డాక్యుమెంట్ ఉంటుందా, ఏదైతే డాక్యుమెంట్ పాస్ చేస్తామో దాన్ని మిమి టైప్, అంటే ఒక డాక్యుమెంట్ ఒక్కొక్క టైప్ ఉంటుంది, పీడిఎఫ్ లేదా డాక్స్ లేదా అలా అని. దాన్ని బట్టి డిఫాల్ట్ డేటా లోడర్ అనేది డేటా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఆ డాక్యుమెంట్ నుంచి. సో మనం అది తీసుకోవాలి, డిఫాల్ట్ డేటా లోడర్. మీకు సెర్చ్ చేస్తే అక్కడ వస్తుంది, దాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసి పెట్టేస్తాను. దానికి మనం టెక్స్ట్ స్ప్లిట్టర్ అనేది కనెక్ట్ చేయాలి, రికర్సివ్ టెక్స్ట్ స్ప్లిట్టర్ అని. ఇక్కడ మనం చంక్ సైజ్ అనేది సెలెక్ట్ చేయాలి. చంక్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన డాక్యుమెంట్లో డేటా ఉంటుందా, ఆ డేటాలో 1000 వర్డ్స్ కలిపి ఒక చంక్ అనమాట. అలా ఇక్కడ మనం 1000 సెలెక్ట్ చేసామా అంటే 1000 వర్డ్స్ కలిపి ఒక చంక్, అది మొత్తం ఒక దగ్గర స్టోర్ చేస్తుంది 1000 వర్డ్స్ని. తర్వాత నెక్స్ట్ 1000 వర్డ్స్ని ఇంకో చంక్ కన్వర్ట్ చేస్తుంది. అలా ఇప్పుడు ఈ చంక్స్ మొత్తాన్ని వెక్టర్స్గా కన్వర్ట్ చేస్తుంది. వెక్టర్స్గా కన్వర్ట్ చేసి వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. వెక్టర్స్ అంటే ఎంబీడింగ్స్ లాగా, అంటే ఒక అరే ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, -0.39, -0.28, -0.15 అలా ఒక అరేలో నెంబర్స్ ఉంటాయి వెక్టర్ ఫార్మాట్లో, మ్యాట్రిక్స్లా అలా కన్వర్ట్ చేసి స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ డిఫాల్ట్ డేటా లోడర్ దగ్గర మనం ఆటోమేటికల్లీ డిటెక్ట్ పెట్టేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎందుకంటే ఆ పర్టికులర్ ఇండెక్స్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఆ ఇండెక్స్లోకి దీని డేటా మొత్తం వెళ్ళిపోతుంది అప్పటికి. చూడండి, రన్ అయింది. 21 ఐటమ్స్, అంటే మన డాక్యుమెంట్ ఉన్న డేటాని 28 వెక్టర్స్గా కన్వర్ట్ చేసింది విత్ ఈ చంక్ సైజ్ 1000 వర్డ్స్. మన వెక్టర్ డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఫ్లో క్రియేట్ చేయాలి. దానికోసం కొత్త వర్క్లో ఓపెన్ చేయండి మీరు. ఇప్పుడు మనం ఏం చేయాలి, చార్ట్ ట్రిగర్ నోట్ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేసి ట్రిగర్ నోట్స్ ఉంటుందా, నేను ఆల్రెడీ తీసుకున్నా కాబట్టి నాకు చూపించట్లేదు, మీకు స్టార్టింగ్లో చూపిస్తుంది. చార్ట్ ట్రిగర్ నోట్ తీసుకోండి. తీసుకున్నాక దానికి మనం ఏం పెట్టాలి, ఒక ఏజెంట్ పెట్టాలి. ఏజెంట్ ఇక్కడ ఉంటుంది. పెట్టేసామా, ఒక మోడల్ కనెక్ట్ చేయాలి. జెమినీ అని కనెక్ట్ చేయొచ్చు, మీకు నచ్చిన మోడల్ మీ దగ్గర ఏముంటే అది కనెక్ట్ చేసుకోవాలి. ఇంకా మెమరీ కూడా పెట్టేయాలి, సింపుల్ మెమరీ పెట్టేద్దాం మనం. నెక్స్ట్ ఇక్కడ టూల్ ఉందా, ఇది ఇంపార్టెంట్ అన్నిటికంటే. ఇక్కడ పైన్ వెక్టర్ స్టోర్ అనే ఒక టూల్ ఉంటుంది, పైన ఉంది. అదేం దాంట్లో మనం సెలెక్ట్ చేయాలి, ఏమని సెలెక్ట్ చేయాలి, రిట్రీవ్ పైన్ కోన్ డేటా అని. రిట్రీవ్ డాక్యుమెంట్స్ ఫర్ టూల్ యాజ్ అన్ ఏజెంట్ ఉందా, అది సెలెక్ట్ చేయాలి ఆపరేషన్ మోడ్. ఇక్కడ పైన్ కోన్ ఇండెక్స్ ఉందా, అక్కడ మనం ఏదైతే ఇండెక్స్ క్రియేట్ చేసామో అది సెలెక్ట్ చేయాలి. ఇంకా ఇక్కడ మనం టెక్స్ట్ అనేది ఇచ్చేయాలి. ఏమని ఇవ్వాలి, ఓన్లీ రిట్రీవ్ రిలవెంట్ చంక్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు రాక్ సాలిడ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ, అలా
కొంచెం డిస్క్రిప్షన్ లాగా మనం టూల్ డిస్క్రిప్షన్ లాగా ఇచ్చేయాలి అక్కడ. నేను ఆల్రెడీ దీనికి ఇచ్చాను, అది కాపీ చేసి అది పేస్ట్ చేసేస్తాను. రిట్రీవ్ ద రిలవెంట్ హెచ్ఆర్ పాలసీ ఇన్ఫర్మేషన్ అలా ఇవ్వాలి మనం. కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాం. మీకు టెంప్లెట్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను, మీరు జస్ట్ ఆ టెంప్లెట్ ఇంపోర్ట్ చేసి చిన్న మినిమల్ చేంజెస్ చేస్తే సరిపోతుంది. యూ డోంట్ నీడ్ టు బిల్డ్ ఫ్రమ్ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్. నేను ఇచ్చిన టెంప్లెట్ని యూస్ చేస్తే మీకు సరిపోతుంది. ఇంకా ఎంబెడింగ్ మోడల్ మళ్ళీ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఎంబెడింగ్లోకి వచ్చేసి టెక్స్ట్ ఎంబెడింగ్ 3 సెలెక్ట్ చేయాలి. ఓకే, మనది మొత్తం అయిపోయింది. ఇక్కడ ఏజెంట్ ప్రాంప్ట్ ఉంటుందా, ఆ ప్రాంప్ట్ నేను ఇక్కడ ఇన్పుట్ అనేది చార్ట్ ట్రిగర్ నోడ్ దగ్గర నుంచి తీసుకుంటుంది. ఇక్కడ ప్రాంప్ట్ అనేది మనం స్పెసిఫై చేయాలి. ప్రాంప్ట్ ఎక్కడి నుంచి ఇవ్వాలి మనం, మీరు ఒక ప్రాంప్ట్ రెడీ చేసుకోవాలి. అంటే ఏ ఏజెంట్కి మీరు చెప్పాలి, ఇలా నీకు యాక్సెస్ టూల్కి యాక్సెస్ ఉంది, నువ్వు ఈ కంపెనీ యొక్క వర్చువల్ అసిస్టెంట్వి, ఇది మీరు చార్ట్జిపిటీలోకి వెళ్ళి మీరు దేని బిల్డ్ చేస్తున్నారో దాని గురించి ఇలా చేస్తున్నాను, నాకు ఒక సిస్టమ్ ప్రాంప్ట్ కావాలి అని అడిగితే అది ఇస్తుంది. మీరు ఆ ప్రాంప్ట్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయచ్చు. సో సింపుల్గా అయిపోతుంది. ఎక్స్ప్రెస్ ఉందా, ఎక్స్ప్రెషన్లో ప్రాంప్ట్ అనేది నేను పేస్ట్ చేసేస్తాను ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇది ఓపెన్ చార్ట్. హాయ్, నేను సేమ్ డాక్యుమెంట్ పెట్టాను కాబట్టి సేమ్ క్వశ్చన్స్ అడగదాం దానిలాగా. చూడండి, కరెక్ట్గా యూజ్ కేసు వచ్చేటప్పుడే దాన్ని యూజ్ చేస్తుంది, నార్మల్ అప్పుడు యూజ్ చేయట్లేదు. మన మోడల్ అనేది డెసిజన్ తీసుకుంటుంది. చూడండి, దాన్ని మనం ఆల్రెడీ అడిగాం కదా, మెటర్నిటీ లీవ్ ఎన్ని రోజులని, 12 days వితౌట్ పేడ్, అదే విత్ పేడ్ అని మనం ఆల్రెడీ అడిగాం కదా. ఇందాక వచ్చిన 12 weeks 84 days ఆఫ్ పేడ్ మెటర్నిటీ అని ఆల్రెడీ ఇక్కడ డాక్యుమెంట్లో కూడా చదివాం మనం. చూడండి, 12 weeks 84 days పేడ్ అని. కాబట్టి మనకు వర్క్ అవుతుంది. ఇప్పుడు ద మెయిన్ పార్ట్ ఏంటంటే దీన్ని డిప్లాయ్ చేయడం. మీకు ఎవరు చెప్పరు ఎలా డిప్లాయ్ చేయాలి. ఇంకా మీరు మన వీడియో ఇప్పటి వరకు మీరు చూసారంటే మన వీడియో నచ్చుతుందని అనుకుంటా. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ మోడ్ వచ్చేసి ఎంబెడెడ్ చార్ట్ అని పెట్టుకోవాలి. మోడ్ ఇక్కడ మనకి హోస్టెడ్ చార్ట్ అని ఉంటుంది ఫస్ట్, దెన్ ఎంబెడెడ్ చార్ట్ అని పెట్టుకోవాలి. మేక్ చార్ట్ పబ్లిక్లీ అవైలబుల్ అని పెట్టుకోవాలి. తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ హియర్ ఉందా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇప్పుడు మీ అప్లికేషన్ ఉంటుందా, మీరు ఏదైతే అప్లికేషన్ ఉన్నదో అది మీరు యూజ్ చేసే అప్లికేషన్ బిల్డ్ చేసి ఉంటే ఫైల్ ఉంటుందా .tsx అని, దాంట్లో ఇది పట్టుకెళ్ళి పెట్టి @NITN/chart npm ప్యాకేజెస్ కావాల్సినవి మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్నాక ఈ ఫైల్ ఉంటుంది, కోడ్ ఫైల్, దాంట్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ వెబ్ హుక్ URL పెట్టేస్తాం. అప్పుడు ఇక్కడ ఒక చార్ట్ ఐకాన్ అనేది మనకు కనబడుతుంది అప్లికేషన్లో. లేదా మీరు వాడుతున్న డెస్క్టాప్ బట్టి ఉంటుంది, లేదా మనకు అప్పుడు ఏమొద్దు, దీంట్లోనే HTML ఉంటుంది, index.html, దాంట్లో పట్టుకెళ్ళి పెట్టేయండి. ఇది index.html ఉంటుందా, దాంట్లో పెట్టి index.html పేజ్ ఉంటుందా మీ వెబ్సైట్లో, దాంట్లో పట్టుకెళ్ళి పెట్టేయాలి. ఇది మీరు ఇక్కడ ఏం చేంజ్ చేయాలంటే ఇక్కడ వెబ్ హుక్ URL ఉందా, ఇది ఒక్కటి చేంజ్ చేయాలి. ఇప్పుడు మీకు ఇది ఎలా డిప్లాయ్ చేయాలో చూపిస్తాను. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ డిప్లాయ్ చేస్తే రెండు సిమిలర్గా ఉంటాయి. సో ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేద్దాం. దానికోసం వెబ్సైట్ క్రియేట్ చేయడానికి మనం ఏం చేయాలి, లోగోలోకి వెళ్ళాలి. లోగోల్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్లో మనం జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఇంకా చాలా ఫుల్ స్టాక్ యాప్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ సింగిల్ వెబ్ పేజ్ ఫర్ Indian create a simple single web page for an
ఇండియన్ బేస్ డెస్క్టాప్ ఇంకా ఎంబిడ్ బేస్ చాట్ బాట్ అని పెట్టి మనకి ఇక్కడ రియాక్ట్ యూస్ చేసి బిల్డ్ చేయమన్నాం అప్లికేషన్ వచ్చేసి పెడదాం. అండ్ ఇక్కడ మన యూఆర్ ప్రొడక్షన్ యూఆర్ఎల్ ఉందా, అక్కడ ఏం పెట్టాలి మనం ఇందాక మనం చార్ట్లో చూసాం కదా యూఆర్ఎల్, ఇక్కడ అది పట్టుకొని వచ్చి ఇక్కడ పెట్టేయాలి. కంట్రోల్-V. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే మన వెబ్సైట్ అనేది బిల్డ్ అవడం స్టార్ట్ అవుతుంది. బిల్డ్ అయ్యాక అక్కడ మనకి ఒక చార్ట్ ఐకాన్ అనేది కనిపిస్తుంది. చార్ట్ ఐకాన్ యూస్ చేసి మనం చార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం 2 minutes వెయిట్. మన వెబ్సైట్ అనేది లోడ్ అవుతుంది, చూద్దాం. కనెక్ట్ అయింది మన దానికి. ఇప్పుడు ఏం క్వశ్చన్స్ అడుగుదాం సార్. చూడండి సేమ్ ఆన్సర్ మన డాక్యుమెంట్లోనే తెచ్చింది. చూసారు కదా ఎలా చేసామో. డిప్లాయ్మెంట్ మీకు ఫస్ట్ డెమో ఎక్స్ప్లెయిన్ చేసా, తర్వాత ఎలా బిల్డ్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేసా, డిప్లాయ్మెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఈ వీడియో అయితే నెక్స్ట్ డే7 వచ్చేసి చాలా బాగుంటుంది. రెజ్యూమే గురించి ఒక ప్రాజెక్ట్ అనేది మనం చేయబోతున్నాం. సో డే7 కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.